ఏసీబీ ముందు ఇటు కేటీఆర్ అయితే విచారణకు హాజరయ్యారు. విచారణ కొనసాగుతుంది. దీని పైన మాత్రం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే కేటీఆర్ పైన ఈ విధంగా కూడా చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ముక్త ఖండంతో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు? ఈ రోజు కేటీఆర్ అరెస్టు ఖాయం, ఎవరు కూడా అడ్డుకోలేరు అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకు అవుతాడు మీరే చెప్పండి. ఇప్పుడు ఆరోపణ వచ్చింది, విచారణకు పిలుస్తారు, తన వాదాన్ని వినిపిస్తాడు తప్ప అరెస్ట్ అనే పదాలు ఎందుకు వస్తున్నాయో మాకు తెలుస్తలేదు. ఆయన ఏమైనా అవినీతి చేసింది లేదు, ఆయన దాన్ని ఆచరించింది లేదు. ఖచ్చితంగా మొదటి విడత కార్ రేసు బ్రహ్మాండంగా ప్రపంచమంతా తెలంగాణ హైదరాబాద్ వైపు చూసే విధంగా గొప్పగా నిర్వహించారు. రెండోసారి కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం కోసము ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు అడిగితే మనం వేసినాము, ఆడ ముట్ని అని వాళ్ళు చెప్తున్నారు. పంపించింది ఈడ బాజాబ్తా ఉన్నది. అయ్యా మీరు ఇంకా రిటర్న్ కొన్ని కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కు లెటర్ రాసిరు. లెటర్ రాస్తే వీళ్ళు దానికి అప్రూవల్ లేకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనే ఆరోపణ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక విషయం చెప్తా. మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, ఇది జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో ఉన్నది కాబట్టి స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్వయం పత్తి కలిగినటువంటి సంస్థ అది కాబట్టి తప్పకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీనిలో ఇప్పుడు ఆ మాటకు వస్తే నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు క్యాబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు పంపించారని చెప్పేసి ఈయన వాదిస్తుండే కదా. మరి క్యాబినెట్ ఆమోదం లేకుండా నువ్వు క్యాన్సిల్ ఎట్లా చేసినావు మేము కూడా అడుగుతా ఉన్నాం. మరి క్యాబినెట్ కారు ఈ కేసు నిర్వహించాలన్నా వద్దా అనే దాని మీద క్యాబినెట్ చర్చ పెట్టాలి కదా, నిర్ణయం తీసుకోం. మరి ఈయన కూడా ఉంది, ఈయన కూడా లోపల మరి ఇప్పుడు విచారించేద్దామా? ఇప్పుడు ఈయనను కూడా చేయాలి కదా అరెస్ట్. మరి ఈయన కూడా దానిలో క్యాబినెట్లో ఆమోదం చెప్పకుండానే ఎట్లా క్యాన్సిల్ చేస్తాడు? దానికి బాధ్యత మళ్ళీ రేవంత్ రెడ్డి అని మనం అడగవచ్చు కదా. కాబట్టి కేవలము ఇలా సంవత్సర కాలంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎట్లాంటి వ్యతిరేకత ఉన్నదో మీ అందరూ తెలుసు. 6 గ్యారెంటీలు అమలు చేయలేక అడుగుతూ ఉంటే ఇట్లాంటి చిన్న చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నాడు సార్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో దోచుకుంది, మేము మాత్రం పంచిపెడుతున్నామని చెప్పి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసును దోచుకున్నది, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పల్లెకన్నా వెళ్ళు ఎక్కడన్నా వెళ్ళు 3 పంటలకు సరిపోయేటువంటి నీళ్లతో పాటుగా ప్రతి గ్రామాలు ఎంతో గొప్పగా అభివృద్ధి జరిగినాయి. ఇలా 10 సంవత్సరాల అభివృద్ధిని ఒక సంవత్సర కాలంలోనే విచ్ఛిన్నం చేయడానికి కోసము ఇప్పటికే 50-60% తెలంగాణ పల్లెలన్నీ ఆగమైపోయినాయి. తెలంగాణ బతుకులు ఆగమైపోతున్నాము. ఏ వలసలకు వ్యతిరేకంగా తెలంగాణ తీసుకొచ్చుకున్నామో మళ్ళీ అందరూ వలసలు పోతూ ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి నాట్లేయడానికి మనుషులు వచ్చేవాళ్ళు, పనిచేయడానికి కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళా బతుకుపోయే పరిస్థితిని ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. వాటిని అరికట్టే దమ్ము లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు. ఇవాళ మొన్నటికి మొన్న మీరు చూసినారు, రైతు భరోసా అన్నాడు 15,000 అని తక్కన 12,000 అన్నాడు. ఇలా 12,000 గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్నటువంటి ఆలోచన చేసుకొని కేటీఆర్ గారిని ఇలా ఏసీబీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఏసీబీ అధికారులను పిలవడము, అడములు పెట్టడం, ఇక తెలంగాణ అటెన్షన్ అంతా దీనున్నది. లేకుంటే ఇలా తోలు వలగొడతారు రైతులందరూ. అక్కడ బిడ్డ 15,000 నుంచి 12,000 ఎట్లా తీసుకొచ్చినావు అని చెప్పేసి. కానీ ఇటు అరవింద్ కుమార్ కానివ్వండి, లేదంటే బిఎల్ఎన్ రెడ్డి కానివ్వండి, కేటీఆర్ చెప్తేనే మేము చేశాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు విచారణలో కూడా చెప్పారంటే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కదా. కేటీఆర్ గారు 100% ఆయన ఒక మంత్రిగా కింద పనిచేసే అధికారులను తప్పకుండా ఆదేశిస్తాడని కాదని నేను అనట్లేదు కదా. మేము కార్యస్ బ్రహ్మాండంగా పెట్టినాము, బ్రహ్మాండంగా చేసినామని చెప్తా ఉన్నాడు కదా. దీనిలో అయ్యో నేను చేయలేదు, ఈ పైసలు ఎవడో తినడం లేదు కదా. అసలు గొప్ప విషయం ఏంటంటే పైసలు వాళ్ళు రిటర్న్ తీసుకోమంటే కూడా తీసుకొచ్చుకుంటలేడు. ఇప్పుడు ఆదాని ఇచ్చిన 100 కోట్లు రిటర్న్ ఇచ్చిండు, మెగా కృష్ణకి ఇచ్చిన 200 మాత్రం లోపటేసుకున్నాడు. ఇవి తీసుకురామంటే తీసుకొస్తలేడు. ఈయన కుట్ర అనేది బయట పడతా ఉన్నది కదా. కాబట్టి ఈ చిన్న తూపేలు కేసులు ఇప్పుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ కుటుంబంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఆ కుటుంబము తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం తప్ప ఈ చిన్న నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ 50,000 కోట్లకు ఈ 54 కోట్లకు ఇలా కేటీఆర్ లాంటి వ్యక్తి గింత ఏదో చేసిండు అన్నటువంటి సమస్యలు. ఎందుకంటే నిజంగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఆయన అనుకుంటే తెలంగాణ ఆశయాన్ని కింద దింస్తే 1,00,000 కోట్లు ఇట్లా మీద పెట్టేటోళ్ళు. అంటే నీకు చెప్తున్నా, అంటే డబ్బు కోసం ఎప్పుడు కూడా ఆలోచించాలి. తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించి వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం ఆలోచించినటువంటి కుటుంబం కాబట్టి ఇట్లాంటివి చాలా ఉంటాయి. వీటికి బెదిరిపోయి అదిరిపోయే పరిస్థితి లేదు. న్యాయస్థానం ఉన్నది. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏ తప్పు చేయలేదు. న్యాయస్థానంలో ఆయన నిలబడతాడు, గెలుస్తాడు. ఆయన గెలిపే ఇలా రేవంత్ రెడ్డి కుట్రకు ఒక చెంపై పెట్టలాంటిది. కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ జరిగితే ఏంటి బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఎక్కడ ఒకవేళ ఎందుకు జరుగుతుంది అరెస్ట్ అనేది? ఎందుకు జరుగుతుంది? ఏం చేసినా అరెస్ట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి మాటలు కానీ, అట్లాంటి సందేశం కానీ, ఆలోచన కానీ లేదు. ఇంపాసిబుల్. ఎవరైనా పిలుస్తారు. మన ఈడి వాళ్ళ సోదాలు చేయలేదా పొంగులేటి మీద? కట్టలు తీసుకుపోయినా నచ్చిండు, మన లోపలికి ఉరికిండా? మరి ఈడ దొరకలే కదా.
నేను ఏం చెప్తున్నా అట్లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటు కోటి కేసులో దొంగతనంగా దొరికింది, మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదా? అవి అన్ని చిన్నగా ట్రిక్స్ ప్లేకి ఎవరు కూడా భయపడేది లేదు, అట్లాంటి ప్రస్తావనే రాదు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ అనేటువంటిది ముమ్మాటికి ఉండదు, అది పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉందని చెప్తున్నారు రసమయ్య బాలకిషన్. ఇది రసమయ్య బాలకిషన్తో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ రాజుతో, తేజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.